హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీఏ. ఫ్రెండ్స్, తెలంగాణ 2024 డిఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే వెబ్సైట్లో ఉంచడం జరిగింది. సో నాకు 18 నుంచి ఈ ఎగ్జామ్స్ అయితే మనకు నిర్వహించడం జరుగుతుంది. సో దాన్ని సంబంధించినటువంటి హాల్ టికెట్స్ మన మొబైల్లో కానీ ట్యాబ్లో కానీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ల్యాప్టాప్లో కూడా డెస్క్టాప్లో కూడా ఇదే విధంగా డౌన్లోడ్ ఉంటుంది. సో మొబైల్లో చేసేటప్పుడు మనకి ఇట్లా పైకి స్క్రీన్ టచ్ చేస్తే రీఫ్రెష్ అవుతుంది. సో అట్లా ఏ విధంగా చేయాలనేది కొంత ఇబ్బంది అనిపిస్తే ఒకసారి చూద్దాం ఎట్లా చేయాలనేది. సో ఇట్లా మనకు ఓపెన్ చేసిన తర్వాత ఈ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇట్లాంటి స్క్రీన్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఆధార్ నేమ్ ఫస్ట్ ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటుంది. అంటే మీరు అప్లై చేసినప్పుడు మీకు అక్కడ జోనల్ నెంబర్ అని ఉంటుంది. సో దాన్ని ఎంట్రీ చేస్తే మీకు ఇక్కడ ఎంట్రీ చేసి డైరెక్ట్ గెట్ డీటెయిల్స్ పెట్టినా మీకు మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. లేదు ఇది ఒకవేళ మనం మర్చిపోయినాం అనుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి ఇక్కడ పోస్టు మీరు సెలెక్ట్ చేసుకొని మీడియం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ కొట్టినా కూడా మీకు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇది అనేది మనకు పర్టికులర్గా తెలిసి ఉండాలి. సో ఇవి మనకు ఆధార్ నెంబర్ ఈ సెకండ్ ఆప్షన్ ద్వారా మనము ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది చూద్దాం. సో ఇట్లా మనకు ఈ స్క్రీన్ టచ్ చేస్తే రీఫ్రెష్ అవుతుంది. మనం ఏం చేయాలంటే ఇక్కడ వేరే దగ్గరికి వెళ్ళి ఇక్కడ మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ని ఇక్కడ టైప్ చేయండి. సో టైప్ చేసి దాన్ని మీరు పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకొని అప్పుడు ఇక్కడ మనకు ఈ దానికి వచ్చి ఏం చేస్తారంటే జస్ట్ టచ్ చేసి మీరు పేస్ట్ చేయండి. సో ఆధార్ నెంబర్ పేస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ పోస్ట్ మీరు ఏ పోస్ట్ అప్లై చేసారో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీడియం ఆఫ్ ద పోస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనకి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రైట్ సైడ్ సింబల్ ఉంది కదా, సో దాన్ని టచ్ చేయండి. సో టచ్ చేసి మీరు మీ యొక్క ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి, బర్త్ ఇయర్ని. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి దీనికి సంబంధించిన మంత్స్ వస్తాయి, మంత్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ తర్వాత డేట్ వస్తే డేట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ గెట్ డీటెయిల్స్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు హాల్ టికెట్ అనేది మనకు రావడం జరిగింది. సో ఈ వచ్చినటువంటి హాల్ టికెట్ స్క్రీన్ టచ్ చేస్తూ ఉంటే మీకు అది రీఫ్రెష్ అవుతుంది. మీరు ఏం చేయాలంటే ఆ రీఫ్రెష్ కాకముందే ఒక ఫింగర్ని స్క్రోల్ చేసుకుంటూ అది వదలకముందు ఇంకో ఫింగర్ని టచ్ చేసి పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అది వదలకముందే ఇంకో ఫింగర్ని మీరు ఇట్లా వెళ్ళిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ ప్రింట్ ఉంది కదా, ప్రింట్ పైన డైరెక్ట్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ప్రింట్ ఆప్షన్ వస్తుంది. సో లెటర్ ఉంది కదా, లెటర్ దగ్గర మీరు A4 అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా మనం ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా ఇక్కడ చివర్లో, సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి దీనికి నేమ్ ఇచ్చుకోండి. మీరు ఏదో ఒక నేమ్ తోటి నేమ్ ఇచ్చి సేవ్ కొట్టండి. సేవ్ అయితే మన మొబైల్లో హాల్ టికెట్ అనేది ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది. ఆ సేవ్ అయిన దాన్ని మళ్ళీ మనము ఓపెన్ చేసి దాని మెయిల్ ద్వారా మనం ఎక్కడైతే మన కంప్యూటర్ అందుబాటులో ఉంటుందో సో వాళ్ళకి మెయిల్ పంపించి అక్కడ మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో దాంతోపాటు మీరు ఎక్కడ సెంటర్ పడింది అనేది కూడా మీరు ఇక్కడ సెంటర్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ సెంటర్ అనేది మెయిన్గా సెంటర్ అనేది ఇప్పుడు మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ కనిపిస్తుంది అడ్రస్. సో అది చూసుకోండి. అది చూసుకొని ఒకసారి మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసుకోండి. సో ఎగ్జామ్ డేటు, టైము, సెంటర్ ఈ మూడు చాలా కీలకమైనవి. సో దాని తర్వాత చూసుకోండి మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి ఎంత దూరం ఉంది, ఎట్లా వెళ్ళాలి అనేది మీరు ప్లాన్ చేసుకోండి. సో దాని తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు అందరూ చదివి అవగాహన చేసుకోండి. సో వీలైతే మన ఛానల్లో కూడా ఇన్స్ట్రక్షన్ పైన ఒకసారి మనము వీడియో చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్, మరి హాల్ టికెట్కి సంబంధించి తెలంగాణ 2024 డిఎస్సి సంబంధించినటువంటి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ సమస్యలు పొందడం కోసం మన యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.